అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని మాల సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అమిత్ షాకు కేంద్ర మంత్రి పదవి దక్కిందన్నారు. బేషరతుగా దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాల జేఏసీ నేతలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా విమర్శించినందుకు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లనే నీవు ప్రమాణ స్వీకారం చేసి హోంమంత్రి అయినావు. అందు గురించేనే బాబాసాహెబ్ అనడానికి నీకు అర్హుడవు అని నీవు అర్హుడవు కావు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నావు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను విమర్శించినోని నీ బర్తరఫ్ చేయాలి, పార్టీలకు వెళ్ళి తీసేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారిగా ధర్నాలు, రస్తరోకలు, దిష్టిబొమ్మలు తరగబెట్టాలి. రేపటి ఈ దేశంలో ఉన్నటువంటి 142 కోట్ల ప్రజలకు అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ గారి పేరును మరి పార్లమెంట్ లో పదే మరి అంబేద్కర్ గారి పేరు తీయద్దు, అదే భగవాన్ పేరు తీసే కన్నా మీకు 7 జన్మలో స్వర్గం ఉంటుందని చెప్పేసి ఏదైతే అన్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఇలా బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మార్చమన్నారు. అక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా మాజీల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూస్తున్నటువంటి అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దళిత ద్రోహులు.